హలో అండి. ట్యూనా ఫిష్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఈరోజైతే. ఈ ట్యూనా ఫిష్ గుండెకి కళ్ళకి చాలా మంచిదంట. అందుకని చెప్పి మనం మెట్రోకి వెళ్ళినప్పుడు అయితే తీసుకున్నాము. ఇంకా ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు పెడితే బాగుండదని చెప్పేసి వండేస్తున్నాను. దీనికోసం అయితే నేను ఆనియన్స్ ఎక్కువనే తీసుకున్నానండి. సన్నగా తరిగి పెట్టుకున్నాను. దీనిలో వచ్చేసి ధనియాలు, నువ్వులు, మెంతులు, కొబ్బెర, గసగసాలు, లవంగా, యాలకులు, దాల్చిన చెక్క వేసి నేనైతే ఎర్రగా వేయించుకున్నాను. చింతపండు కూడా కొంచెం తీసుకోండి, ఒక నిమ్మకాయ సైజ్ అంతా. బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఉల్లిగడ్డ, కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిరపకాయ చిలుకలు కూడా వేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఎక్కువ ఉంటే మనకు గ్రేవీ కొంచెం ఎక్కువ వస్తుంది కాబట్టి బాగా అనిపిస్తుంది. దానికోసం అయితే ఆనియన్స్ ఎక్కువ తీసుకున్నాను నేను. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి. ఈ స్టేజ్లోనే కొత్తిమీర వేసుకోవాలి. నేను అల్లం పేస్ట్లోనే కొత్తిమీర కూడా కలిపి పట్టుకున్నాను కాబట్టి అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను. ఫ్రెష్గా నూరి పెట్టుకున్నది అయితే బాగుంటుందండి, ఎందుకంటే నీచు వాసన రాకుండా ఉంటుంది ఫిష్. కానీ కర్రీ మాత్రం సూపర్గా అంటే సూపర్గా అయింది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. నేనైతే కారం, టమాటా వేసుకుంటున్నానండి. టమాటా వేసిన క్లిప్ అయితే మిస్ అయింది. ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. నేను కేజీ చేపలకి చింతపండు గుజ్జు కూడా తీసి పెట్టుకుంటున్నాను. మనము చేపల్ని నీట్గా కడిగి పెట్టుకున్నాం కదండి, ఆ చేపల్ని కూడా వేసుకోవాలి. ఎక్కువ కలపొద్దు అసలు. ఆ నూనె ఆవిరికి ఈ చేపలు అయితే మగ్గిపోతాయి. ఎక్కువ ఉడకబెట్టొద్దు. చాలా సెన్సిటివ్గా ఉన్నాయి ఇవైతే. నేను నలగకుండా ఉండేటట్టుగా కలుపుకుంటున్నానండి. జస్ట్ బాండీని ఇట్లా కదపండి చాలు మీరు. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఒక 10 మినిట్స్ అట్లా పెట్టినానండి కలపకుండా. ఇవన్నీ ఉడికిపోయినాయి. అంతలోపు వీటిని అయితే మిక్సీ వేసుకుంటున్నాను నేను. చాలా మెత్తగా పట్టుకోవాలండి. దీనిలో కొన్ని ఎల్లిపాయలు వేసుకుంటున్నాను టేస్ట్ కోసము. హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి. కచ్చా పచ్చగా మిక్సీకి పట్టుకోవాలి ఎల్లిపాయలు వేసుకున్న తర్వాత. ఇదైతే ఆల్మోస్ట్ ఆల్ మగ్గిపోయింది. నేను చూసారా, జస్ట్ సైడ్కి ఆయిల్ అంతా కిందికి దిగడానికి మాత్రమే ఇట్లా జరుపుతున్నాను. ఇదంతా నీట్గా సెట్ చేసుకొని కొంచెం చింతపండు గుజ్జు అయితే వేసుకోండి. జస్ట్ ఇట్లా కలుపుతున్నానండి నేను. ముక్కల్ని అయితే అసలు మీరు కలపొద్దు. క్లాత్ పట్టుకొని ఇట్లా కదపండి కావాలంటే, కానీ ఈ ముక్కల్ని అయితే కలపొద్దు. లాస్ట్లో ఈ మసాలా వేసుకొని మనం ఒక 5 మినిట్స్ అంతా పట్టేదాకా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్దండి. అసలు కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి.